మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది ఎలా ఉందంటే వికట కవిని రాజుగారు దండించినట్లుగా ఉంది. వాళ్ళు ఉన్నదే హాస్య రసాన్ని పంచటానికి. హాస్యంగా మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆయన గద్దర్ అంటే ట్రైటర్ పార్టీకి, శివసేన పార్టీకి ద్రోహం చేశాడని, ప్రభుత్వాన్ని కూల్చాడని, ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి దోహదం చేశాడని పరోక్షంగా, ఆయన పేరు కూడా తీసుకోకుండా కునాల్ కామ్రా తన షోలో గద్దర్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ గద్దర్ అనే పదాన్ని ఉపయోగించడం అంటే ద్రోహి అనే పదాన్ని ఉపయోగించడంతో ఏక్నాథ్ షిండే అనుచరులకు కోపం వచ్చి వారు ఆ హ్యాబిటాట్ అనే పరిసరాల్లో ఆ స్టూడియోలో ఆయన షో ఇచ్చాడు. ఆ షోని ప్రాంతాన్ని విధ్వంసం చేశారు. పోలీసులు కేసు కూడా పెట్టారు. కునాల్ మీద కేసులు పెట్టారు. ఆ దాడి చేసిన శివసేన కార్యకర్తలపై కూడా కొద్ది కేసులు పెట్టారు. అయితే గతంలో ఇలా పరిస్థితులు ఉండేవా? నాగభూషణం అనే సినిమా నటుడు, తెలుగు నటుడు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన రక్త కన్నీరు అనే నాటకాన్ని తమిళం నుంచి ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో రాష్ట్రంలో విస్తృతంగా ప్రదర్శనలు నిర్వహించేవారు. ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక రాజకీయ నాయకులను ఎద్దేవా చేస్తూ, సెటైర్ వేస్తూ, హాస్యరసపూర్వకంగా ప్రేక్షకులను రంజింపజేసేవారు. అప్పుడు మరి ఇటువంటి శిక్షలు ఉండేవి కాదు. నాగభూషణం నిజానికి భార్యను వదిలేసేసి తర్వాత చెడు సహవాసాల వల్ల కుష్టు వ్యాధి గురవుతాడు. చివరికి భార్య ఇంటికే అడుక్కోవడానికి వస్తాడు. అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ భార్య ఏమి రోగం ఏమిటి బాబు అని అడుగుతుంది. అడిగితే ఆయన ఒక మాట అంటాడు, నీలం సంజీవరెడ్డి గారిని క్యాస్ట్ ఏమిటని అడిగినట్టు, ఏమిటమ్మా అన్ని చూసి నువ్వు నా రోగ లక్షణాలు చూసి నువ్వు ఇంకా నన్ను రోగం ఏమిటని అడుగుతున్నావు అని ఎద్దేవా చేస్తాడు. అంటే ఆ రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. నాయకులు, రాజకీయ పార్టీలు, కొన్ని మత సంస్థలు ఇటీవల ప్రదర్శిస్తున్న అసహజనం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. హిందీ సినిమా పాటకు ప్యారడీగా ఒక ప్రదర్శన ఇస్తూ కునాల్ కమ్రాన్ గద్దర్, ద్రోహి, వెన్నుపోటుదారుడు అనే పదాన్ని ఉపయోగించాడు. దానికి షిండే ఉలిక్కిపడ్డాడు, భుజాలు తడుముకున్నాడు. ఆయన అనుచరులు స్టూడియో మీద దాడికి ఎగబడ్డారు, బెదిరింపులకు పాల్పడ్డారు, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి మీద కునాల్ కమ్రా కొందరు నాయకులు అవహేళన చేయడానికి సుపారీ తీసుకున్నాడు అని కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా చెప్పారు. అంటే మరాఠా నాయకుల్ని అవహేళన చేయడానికి ఆయన సుపారీ తీసుకున్నాడని చెప్పేశాడు. గద్దర్ అంటేనే అంత కోపం వచ్చింది. మరి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దక్షిణాది నాయకుల సమావేశాన్ని మార్చి 22 జరిగింది కదా, ఆ సమావేశాన్ని దొంగ నాయకుల ముఠా అని అభివర్ణించాడు. దీనికి బీజేపీ వారు ఏం చెప్తారో. కునాల్ కమ్రా ప్రదర్శన నిర్వహించిన హ్యాబిటాట్ స్టూడియోను షిండే అనుచరులు ధ్వంసం చేశారు. ఇలా దేడి చేసిన వారి మీద పోలీసులు పెద్దగా ప్రతాపం చూపించలేదు కానీ కేసులు పెట్టారు. కునాల్ మీద మాత్రం పెట్టిన కేసులు చాలా బలమైన కేసులు పెట్టారు. సమూహాల మధ్య శత్రుత్వం, పరువు నష్టం, సమాజంలో అశాంతి ప్రేరేపించినట్లు కేసులు నమోదు చేశారు. పరువు నష్టం కేసు ఎవరు తమ పరువు పోయిందో వారే వేయాలి, కానీ ఈ కునాల్ సందర్భంలో అలా చేయలేదు. ఏక్నాథ్ షిండే వేయచ్చు, కానీ ఆయన వేయలేదు, పోలీసులే చేశారు. కానీ కునాల్ కేసు అలా జరగలేదు. అధికారాన్ని ఆయుధంగా ఉపయోగించి చెలరేగిపోవటం ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ, కూటమి రాజకీయ నాయకుల్లోనూ ఎక్కువ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనూ, కౌంటింగ్ సమయంలోనూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో ప్రజలకు బాగా తెలుసు. హస్తిన కేంద్రంగా జరుగుతున్న అరాచక ధోరణికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. కమ్రా తన హాస్య ప్రదర్శనలో పరోక్షంగా షిండేను ప్రస్తావించారు తప్ప రెండు సమూహాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. కర్ర ఉన్నవాడితే బర్రె అన్నట్టు దేశంలో చట్టాలను అమలు చేస్తున్నారు, వాటికి వక్రీకరించి నిర్వచనాలు చెబుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అనటానికి కేసు ప్రత్యక్ష ఉదాహరణ.
బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారన్న పేరుతో కొన్ని వర్గాల భవనాలను కూల్చివేయటం ప్రారంభించింది. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసే వ్యూహం పలు కోణాల్లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. పార్టీలు మార్చిన రాజకీయ నాయకులను ద్రోహులుగా, ఏ ఎండకు గొడుగు పట్టేవారుగా, ఆయారాం గయారాములుగా విమర్శించడంలో కొత్తమీ లేదు. చాలా కాలంగా విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ నాయకులు కాదు, కొత్తగా కనిపించింది. ఒకప్పుడు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కూడా షిండేను గద్దర్ అని విమర్శించిన వారు. కానీ వీరిద్దరూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులుగా ఫడ్నవీస్ మంత్రివర్గంలో సహజీవనం చేస్తున్నారు. అది వేరే కథ. చట్టబద్ధంగా జరిపే విచారణకు సహకరించడానికి కమరా సిద్ధంగానే ఉన్నారు. కానీ బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరు. దేశంలో ఎక్కడ మనోభావాలు మొత్తం అన్ని చోట్ల మనోభావాల రాజకీయం నడుస్తున్నది. ఇది దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో అన్న ఆలోచన భయంకరంగా ఉంది. దీని పేరుతో ప్రజాస్వామ్య హక్కులపై మందదాడులు, మాబ్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు లించింగ్ జరిగేది కదా, గోమాంస భక్షణ పేరుతో లించింగ్ జరిగేది. ఇప్పుడు వాక్ స్వాతంత్రం మీద, భావ స్వాతంత్రం మీద లించింగ్ జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మందబుద్ధుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అవుతున్నది. ఈ మందబుద్ధులు ఒక పార్టీలో ఉన్నారనుకోవడానికి లేదు, అన్ని పార్టీలో ఉన్నారు. తమ మీద విమర్శలు వచ్చినప్పుడు తీవ్ర అసహనం ప్రవర్తించేది ఒక బీజేపీ కూటమి నాయకులే కాదు, ఇతర పార్టీలకు కూడా ఇదే జాడ్యం ఉంది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆధునిక ఔరంగజేబు అని అభివర్ణించిన సుమీత్ ధక్కర్ పై కేసు పెట్టారు. ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని బెదిరించిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా ఆమె భర్తపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసులు తీసుకున్న చర్యలను కోర్టులో కూడా సమర్థించారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రాబర్ట్ వాద్రా కంటే ఎక్కువ అక్రమంగా సంపాదించాలని విమర్శనందుకు రవి శ్రీనివాసన్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హేళన చేస్తూ వేసిన కార్టూన్ ను ఫార్వర్డ్ చేసినందుకు జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇదిలా ఉండగా ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కోకొల్లలుగా జరుగుతున్నాయి. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్ కుమార్ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్ సెస్ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడం అని చర్చ మొదలైంది. అందుకే సర్కారు వారికి కంటగింపైంది. ఆయన ముక్కుతిప్పలు పట్టడమే కాక జయంగా తప్పుడు కేసు సృష్టించారు. మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలు నుంచి గుంటూరు ఆగమేఘాల మీద వచ్చి అర్ధరాత్రికి అరెస్టు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య కుమార్తెలపై కూడా దౌర్జన్యం చేశారు. ఇది ఇప్పుడు భారతీయ ప్రజాస్వామ్య స్టేటస్. ఈ సందర్భంగా గువ్వల చెన్నుని శతకంలో ఒక పద్యాన్ని గుర్తు చేసుకున్నాం. కలుద్రావి నంజుడు మిందును కలుసుతుడు వకీలైనను ఘనమర్యాదలు తెలియవు, బ్రాహ్మణుడైనను కులపాంసకుడు అనదగను గువ్వల చెన్న అంటాడు. కళ్ళు త్రాగుచు మాంసము తినే దుర్మార్గపు కొడుకు వకీలు అయినా వారికి మంచి మర్యాదలు తెలియవు, అందుచేత అతడు బ్రాహ్మణుడే అయినా కులనాశనుడే అనవచ్చును. అంటే ఇలా వ్యవహరించే వాళ్ళందరూ ప్రజాస్వామ్య వినాశకులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, ప్రమాద గంటికలు మోగుతున్నాయని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన తరుణం వచ్చింది.